మావోయిస్టుల ఎన్కౌంటర్లను నిరసిస్తూ వామపక్ష పార్టీలు ధర్నాకు దిగారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ను నిలిపేయాలని, ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ 10 వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. బడాబాబులకు అటవీ భూములు అప్పగించేందుకే ఆపరేషన్ కగార్ చేపట్టారని ఆరోపించారు. చర్చల ద్వారా పరిష్కారం చూపాలని, లేదంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. వామపక్ష పార్టీలన్నీ కలిసి న్యాయబద్ధంగా నిజంగా రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటే ఎందుకు నక్సలైట్లతో చర్చలు జరపరు అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ దేశంలో కొనసాగుతున్నది రాజకీయ పాలన లేకపోతే హిట్లర్ నియంత్రణ పాలన అని అడుగుతా ఉన్నాం. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. శాంతి చర్చలు చేయాలని చెప్పి పదే పదే వాళ్ళు పోస్టులు పెట్టినప్పటికీ, ప్రకటనలు తెలియజేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఏమాత్రం మాట్లాడకుండా తన నరమేధాన్ని కొనసాగించడం అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి విషయంగా సిపిఎంఎల్ మాస్టర్గా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇది పూటకపు ఎన్కౌంటరు. మావోయిస్ట్ పార్టీ రాజకీయాలతో మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అయినప్పుడు కూడా ఈ విధమైనటువంటి హత్యాకాండని మేము ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపైన న్యాయ విచారణ జరిపించి సత్యాసత్యాలను వెలికి తీసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఎస్యూసీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. కామ్రేడ్ నంబాల కేశవరావుతో సహా 27 మందిని ఆపరేషన్ కగార్ పేరిట ఫాసిస్ట్ మోడీ, అమిత్ షాలు నిన్న పొట్టన పెట్టుకున్నారు. ఆపరేషన్ కగార్ పేరిట ఈ విధంగా నాయకత్వాన్ని, మావోయిస్ట్ పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలను, ఆదివాసులను నిర్మూలించడాన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫేక్ ఎన్కౌంటర్స్, పూటకపు ఎన్కౌంటర్లు చేస్తా ఉన్నది. మనుషులను అంతం చేస్తాం, సంస్థలను అంతం చేస్తామని డెడ్ లైన్ పెట్టి మరి ప్రకటిస్తా ఉన్నది. ఇలాంటి భయానకమైనటువంటి దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఫేక్ ఎన్కౌంటర్ల మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని కూడా ఈ 10 వామపక్ష